హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిచెన్ గార్డ్. బెల్లం జిలేబీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి. 1 కప్ మైదా పిండి, కావాల్సినంత వాటర్, పిండి కలుపుకోవడానికి కొంచెం సాల్ట్, 1/2 కప్ పెరుగు, 2 కప్స్ బెల్లం, ఒక 3 ఇలాచీస్ పొడి చేసి పెట్టుకోవాలి అండ్ కొంచెం సాఫ్రాన్. 1 కప్ మైదా పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పుల్ల పెరుగు ఉంటే జిలేబీకి మంచిగా క్రంచీ వస్తాయి. పెరుగు వేసినాక కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసుకుంటూ లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా మిక్స్ అయిన పిండిని 10 అవర్స్ పక్కకు పెడితే మంచిగా నానుతుంది. నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ ప్యాకెట్ ఆర్ మిల్క్ ప్యాకెట్ని తీసుకొని నానిన పిండిని దాంట్లో వేసుకొని మంచిగా రబ్బర్ బ్యాండ్తో టైట్గా ప్యాక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిల్ చేసుకున్న ప్యాకెట్ ఎడ్జ్ కొంచెం కట్ చేసుకోవాలి. చిన్నగా ఉంటే మళ్ళీ ఇంకొంచెం కట్ చేసుకోవాలి. ఒకటేసారి పెద్దగా చేసుకోవద్దు. అడుగు తిక్కుగా ఉన్న గిన్నె ఒకటి తీసుకొని 1 కప్ వాటర్ వేసుకొని 2 కప్స్ బెల్లం వేసుకొని వెయిట్ చేసుకుంటే బెల్లం పాకం రెడీ అవుతుంటుంది. బెల్లం అంతా కరిగి వాటర్ మసిలేటప్పుడు 2 మినిట్స్కి పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం ఎట్లా ఉండాలి అంటే కొంచెం స్టిక్కీ రావాలి, లైట్ తీగ పాకం రావాలి. పాకం రెడీ అయిపోయినాక ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, సాఫ్రాన్ వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. సో దట్ పాకం క్రిస్టల్స్ కాకుండా ఉంటుంది. ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఫ్లాట్గా ఉన్న కడాయిలో జిలేబీ డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఒక్కొక్క జిలేబీని జిలేబీ షేప్లో రౌండ్గా వేసుకుంటుండాలి. ఇప్పుడు ఈ జిలేబీస్ని 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అయితేనే జిలేబీ పాకంలో వేసినాక క్రంచీ అయితే, లేకపోతే మెత్తగా అయిపోతాయి. మంచిగా ఫ్రై అయిన జిలేబీ పాకంలో వేసి ఒక 5 to 10 మినిట్స్ నానబెట్టాలి. జిలేబీ పాకం అబ్జర్వ్ చేసుకున్నాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అంతే, యమ్మీ అండ్ టేస్టీ స్ట్రీట్ స్టైల్ బెల్లం జిలేబీ రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిచెన్ గార్డ్.